తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలొస్తాయి, అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్ చేశారు. ఆనాడు బలవంతంగా ఆంధ్రలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసజేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు. కానీ బీఆర్ఎస్ మాత్రం సింగిల్గానే అధికారంలోకి వస్తుంది, ఇది ఖాయమని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు.